अयनेषु च सर्वेषु यथा भागमवस्थिताः भीष्ममेवाभिरक्षन्तु भवन्तः सर्व एव हि. ఈ విధంగా ఇరుసేనల యొక్క యోధులను వీరులను వర్ణించాక దుర్యోధనుడు ద్రోణాచార్యుడు మౌనంగా ఉండడం గమనించాడు. రెండు వైపులా సైన్యాలు సమాయత్తమై ఉన్నాయి. సేనాధ్యక్షుడి ఆజ్ఞ కోసం ఎదురు చూస్తున్న మొత్తం యుద్ధరంగాన్ని మనం ఊహించుకోవచ్చును. అప్పుడు దుర్యోధనుడు తన సైన్యానికి ఆదేశాలు ఇవ్వడం మొదలుపెట్టాడు. అయనం అంటే ఒక రకమైనటువంటి వ్యూహం. ఆ వ్యూహాలలో ఒక్కొక్క యోధులకి ఒక్కొక్క స్థానం ఉంటుంది. ఆ విధంగా మీ స్థానాలలో నిలబడి మీరందరూ భీష్ముడిని రక్షించాలి. భీష్ముడు వారి పితామహుడే కాదు, సైన్యాధ్యక్షుడు కూడా. మహాపరాక్రమవంతుడైన అతడిని రక్షించుకోవడం అవసరం అని దుర్యోధనుడు చెప్తున్నారు.